ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి ఇచ్చిన టైం కాసేపట్లో ముగియనుంది. ఆయన చెప్పిన మాట ప్రకారం రాజీనామా చేస్తారా లేక పార్టీ అధిష్టానమే కొలికపూడిపై చర్యలు తీసుకుంటుందా అన్నది ఉత్కంఠ రేపుతోంది. వరుస వివాదాలతో టీడీపీకి తలనొప్పిగా మారిన కొలికపూడి ఇటీవల మరోసారి హాట్ టాపిక్ గా మారారు. ఆ పార్టీ రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ ఏకంగా అధిష్టానానికి అల్టిమేటం జారీ చేశారు. అంతేకాదు అందుకోసం టైం కూడా మెన్షన్ చేశారు. 48 గంటల్లోగా చర్యలు తీసుకోకపోతే తానే రాజీనామా చేస్తానని హెచ్చరించారు. పార్టీలో తానుండాలో రమేష్ రెడ్డి ఉండాలో అధిష్టానమే తేల్చుకోవాలని తెగేసి చెప్పారాయన. తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అల్టిమేటం జారీపై అధిష్టానం కూడా సీరియస్ అయింది. ఈ వ్యవహారంపై నివేదిక కోరింది. ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు, రీజనల్ కోఆర్డినేటర్, విజయవాడ ఎంపీ ముగ్గురు కలిసి నివేదిక ఇవ్వాలని సూచించింది. దాంతో పాటు గత 10 నెలలుగా తిరువూరులో చోటు చేసుకున్న సంఘటనలపై కూడా నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. గత రాత్రి హైకమాండ్ కు నివేదిక సమర్పించింది కమిటీ. మరోవైపు ఫోన్ ద్వారా స్థానిక నేతల అభిప్రాయాలను కూడా పార్టీ తెలుసుకుంది. తిరువూరు నియోజకవర్గంలో వివాదాలకు మూలం ఇసుక, మట్టి అని అభిప్రాయపడుతూ ఉన్నారు స్థానిక నేతలు. పార్టీ ప్రయోజనాల్ని పక్కన పెట్టి సొంత అజెండాతో పనిచేస్తూ పార్టీని ఇరుకున పెట్టేలా చేస్తున్నారని నివేదిక ఇచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో సొంత పార్టీ నేతలను టార్గెట్ చేయడమే కాకుండా వైసీపీ వారికి సహకరిస్తున్నట్టు నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. కొలికపూడిపై చర్యలు చేపట్టకుండా వదిలేస్తే రానున్న రోజుల్లో పార్టీకి ఇబ్బంది కాబట్టి ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు కొందరు నేతలు. దీంతో అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందని ఉత్కంఠగా ఎదురుచూస్తూ ఉన్నారు పార్టీ శ్రేణులు.